చంద్రబాబుకు వారసత్వమే పెద్ద శాపమని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. దర్శిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ సమర్థుడైతే చంద్రబాబు, పవన్ ఎందుకు అడుక్కుంటున్నారని, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సాయం కోరాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వారసత్వం అంటే తండ్రికి తగ్గ తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒంటరిగా వెళ్లే ధైర్యం లేదని, పొత్తులతో ఎప్పుడు ఎన్నికలకు వెళ్తారన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కూడా ఒకటి పొగడాల్సిన విషయం ఏమరా అంటే, దేశంలో బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని చెరొక సంఖలో పెట్టుకొని నడుపుదాం అనుకుంటాను చూడు, ఇది నీ గొప్పతనం. ఇటువంటి మా భాషలో చెప్పాలంటే ఇంత బ్రోకర్ టాలెంట్ అయితే కొన్ని కాడ కూడా ఉండదు. దేశంలో ప్రధాన శత్రువులైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, అటువంటి వాళ్ళిద్దరితో కూడా సేమ్ టైంలో ట్రావెల్ చేయాలని అనుకుంటానంటే నిజంగానే నీ మేనేజింగ్ స్కిల్స్ అనేటివి ఈ దేశంలో ఇంకొకరికి రావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమరా అంటే, ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది. ఆఫ్టర్ తెలంగాణ ఎలక్షన్స్ ఒక ఫేక్ ప్రచారం, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు, జగన్ ముఖ్యమంత్రి కాడు, అయిపోయింది అని. దాదాపుగా ఒక్కొక్క గ్రామానికి మీరు ఏ సచివాలయానికి పోయినా కూడా 20 నుంచి 30 కోట్లు, చిన్న విలేజ్ అయితే 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వెల్ఫేరు, పెద్ద విలేజెస్ అయితే 50 కోట్ల నుంచి 70 కోట్లు వెల్ఫేరు. ఇవి కాకుండా హౌసింగు, సచివాలయాలు, ఆర్బికేలు, హెల్త్ సెంటర్లు, నాడు నేడు కింద స్కూల్స్ని డెవలప్ చేయడము, ప్రపంచ చరిత్రలో ఒక ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్స్ ఫుల్ అని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరగలే. అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, అంటే అక్కడ ఉండే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలు కానీ, జరిగిన గొప్పలు కానీ చెప్పాలంటే కానీ కొన్ని రోజులు సరిపోవు. దళితులు ఉన్నారు ఎంతోమంది రాష్ట్రంలో. ఇక్కడ అసైన్డ్ భూములు ఉంటే కానీ ఆ అసైన్డ్ భూములకు పేదలకే హక్కు కల్పించి అమ్ముకొని లాభపడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తే, తెలంగాణ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను మళ్ళీ ప్రభుత్వమే వెనక్కి తీసుకొని వేలమేసింది. హైదరాబాద్లో వరదలు వస్తే గానా వరద బాధితులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆనాటి ప్రభుత్వమైన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తే సగం అధికారులు నాయకులే తిన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా బెనిఫిషియరీకి డబ్బులు ఇవ్వాలనుకుంటే గానా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి చేరుతుంది. కానీ ఎక్కడైనా కూడా కరప్షన్ జరిగే స్కోప్ ఉందా? మేము ఆ రోజు 2,000 రూపాయలు ప్లీనరీలో పెన్షన్ ఇస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు దివాలా తీస్తుంది రాష్ట్రం ఇది 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే అని చెప్పినాడు. కానీ ఎన్నికలకు 2 నెలల ముందరో 3 నెలల ముందరో ఆయన కూడా 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేసినాడు. ఈరోజు మొన్న జనవరికి 3,000 రూపాయలు పెన్షన్. ఆ పెన్షన్ కోసం పడిగాపులు కాసిన రోజుల నుంచి, ఎండలో నిలబడుకునే రోజుల కాడి నుంచి, జన్మభూమి కమిటీలను అడుక్కునే రోజుల కాడి నుంచి ఈరోజు వాలంటీర్ పొద్దున్నే పోయి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే పరిస్థితి. ఓ పక్కన విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, అదే రకంగా ఉద్యోగ కల్పన, యువకులను ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలా. ఏ ప్రభుత్వం పైన కూడా మొట్టమొదట వ్యతిరేకత వచ్చేది యువకులలోనే. పోరాడేది ఎవరంటే యువకులలోనే, విద్యార్థులలోనే. అటువంటి యువకులను ఏదో ఒక రకంగా వాళ్ళ పక్కకు డైవర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా, నోటిఫికేషన్ వచ్చిందా, ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కళ్ళు తెరిచి ప్రతి గ్రామంలో సచివాలయానికి పోతే కళ్ళ ముందర కనిపించే అంశం సచివాలయాల్లోని ఉద్యోగాలు. 1,25,000 మందికి సచివాలయాల్లో బేసింగ్ ఆన్ మెరిట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఈరోజు ఒక్కొక్కరికి జీతం 28,000 రూపాయలు ఇస్తుంటే, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీ మొత్తం టెన్యూర్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయినాక 5 నెలల లోపలే 4 నెలల లోపలే ఇచ్చిన 1,25,000 ఉద్యోగాలు మీకు కనపడడం లేదా?